కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆది పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గానికి వేల కోట్లు తీసుకువచ్చి ప్రత్యేకంగా నాచారం డివిజన్ అభివృద్ధి కోసం కృషి 10 చేస్తున్నారు. సంవత్సరాల క్రితం ఇక్కడ ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ గారు ప్రధానంగా వాళ్ళ ఎజెండా ఏంటంటే దోమలపై యుద్ధం, సాహిత్యం సిద్ధం అన్న ఒక నినాదంతో ముందుకు వచ్చినారు. మరి ఈరోజు 10 సంవత్సరాలు గడిచినప్పటికీ మరి దోమలు ఒకటి కాదు కానీ ఒకటికి 100% పెరిగి ఈ యొక్క నాచారం పరిసర ప్రాంతమంతయు ఈ ఎర్రగుంట అయినప్పటికీ, బాబానగర్ అయినప్పటికీ ఈ గుర్రం లెక్క అంతా క్లీన్ చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ వేసి సుందరీకరణ మినీ ట్యాంక్మెంట్ చేస్తామన్నది వాస్తవమా కాదా అని ఈ సందర్భంగా ఈ కార్పొరేటర్ గారికి ప్రశ్నిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుండి నాచారం డివిజన్లో ఒక్క రోడ్ వేసిన దాఖలాలు లేవు. మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ సందర్భంలో గత సంవత్సరంన్నర కాలం నుండి ప్రతి కాలనీలో రోడ్లు పడుతున్నాయి. మీరు గమనించండి, ప్రతి కాలనీలో రోడ్లు. మరి మీ పాలనలో ఎందుకు రోడ్లు వేయలేదు? మీ పాలనలో గుర్రం రెక్కలు ఎందుకు తీయలేదు? మీ పాలనలో అభివృద్ధి ఎందుకు చెందలేదు? ఇప్పుడు మీరు అభివృద్ధి మేం చేసినామని చెప్పుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకంగా నాచారం డివిజన్లో మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మందుమూల పరమేశ్వర్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క కాలనీలో రోడ్లే కానీ, డ్రైనేజ్లే కానీ, అట్లా విధంగా చెరువుల సమస్యలే కానీ ఏ సమస్య ఉన్నప్పుడు ఎంబడే రియాక్ట్ అయ్యి ఒక ఓడిపోయినప్పటికీ గెలిచిన అభ్యర్థి కంటే ఎక్కువ 24 గంటలు ప్రజల్లో మమేకమై ప్రజల గురించి తపన పడుతూ ఉప్పల్ అభివృద్ధి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యే స్థానంలో కూడా అన్ని కోట్లు తీసుకురాలేదు. కానీ మా పరమేశ్వర్ రెడ్డి గారు ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఉప్పల్ని అభివృద్ధి చేస్తూ ప్రత్యేకంగా నాచారాన్ని మరియు ప్రత్యేక దృష్టితో ఈరోజు మా యొక్క అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నాచారం మాత్రం జబర్దస్త్ అభివృద్ధి జరుగుతుంది. దీనికి ఎవరు కాదని లేరు. మరొకసారి మాట చెప్పి ముగిస్తా, మరి 10 ఏళ్ల నుండి మీరు దోమలు ఎక్కడ నిర్మూలించలేకపోయారు ఎందుకు అనేది నాచారం ప్రజలు ప్రశ్నించాలి. ప్రత్యేకంగా ఎవరైతే నాయకులని చెప్పుకున్న టీఆర్ఎస్ నాయకులని చెప్తూ వారందరికీ నా ప్రశ్న, మరి మనందరం ఇక్కడ స్లమ్ ఏరియా ఓట్లే అడుగుతాం. ఉదాహరణకు ఎర్రగుంటానికి తీసుకోండి, కార్తీక నగర్ తీసుకోండి, మన నాచారం అంబేద్కర్ నగర్ తీసుకోండి, బాబానగర్ తీసుకోండి, జనప్రియ తీసుకోండి. ఓట్లేమో మనవి, పరిశుభ్రతేమో కాలనీలల్లా. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, దీంట్లో అనుమానమే లేదు. కాబట్టి మరొకసారి మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వాళ్ళందరూ కూడా నాచారం ప్రజల కార్యకర్తల తరపు నుండి, నాయకుల తరపు నుండి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తారు.